హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ ట్రెండ్. ఈరోజు వీడియో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా వరకు ఏం చేస్తామంటే మనం బ్లైండ్గా ట్రేడ్ చేస్తూనే వెళ్తుంటాం, కానీ దానికి ఎన్ని ఛార్జెస్ పడుతున్నాయి, ఎన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ ఛార్జెస్ ఉన్నాయి, బేసికల్గా ఎంత కట్ అవుతుంది మనకి అనే వాటి గురించి మనం ఎప్పుడూ ఆలోచించాం. ఫ్రెషర్స్ అయితే ఇంకా అసలే ఆలోచించరు. ఆ తర్వాత స్టేట్మెంట్ వస్తుంది కదా నెక్స్ట్ డే, ఇన్ని ఛార్జెస్ అయినాయి అనే విధంగా ఆలోచిస్తాం. జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ చెప్పిన తర్వాత మనం వీడియోలోకి ప్రొసీడ్ అవుతాం. మేము స్టార్టింగ్లో ట్రేడ్ చేసేటప్పుడు నేను నా ఫ్రెండ్ ఏమయ్యేదంటే వొడాఫోన్ ఐడియాలోనే ఆల్రెడీ ఓల్డ్ వీడియోలో డిస్కస్ చేసాం, అది కొని చిన్నగా చేంజ్ అయిపోగానే అమ్మేవాళ్ళం అన్నట్టు. ఇలా ఒక డేలో పర్ డేకి మల్టిపుల్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ చేసాము. అంటే మాకు ఐడియా లేదన్నట్టు, అసలు ఇన్ని ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, ఇంత ఛార్జెస్ ఉంటాయని కూడా తెలియదు. సో మా ఫ్రెండ్ అప్రాక్సిమేట్లీ ఒక 50,000 లోడ్ చేసి పెడితే 35,000 ఒక 1 మంత్లో ఛార్జెస్ అయిపోయాయి. లాస్ట్కి అతను మిగిలింది ఛార్జెస్ ప్లస్ ఈ లాసెస్, మొత్తం ఛార్జెస్ ఎక్కువ ఉన్నాయి అన్నట్టు. దాంట్లో అరౌండ్ 15-20,000 ఛార్జెస్ ఉన్నాయి. అంటే పిచ్చోళ్ళ మేము అయిపోయినాం మేము. అంటే ఈ రేంజ్ ఛార్జెస్ ఉంటాయా, అసలు మీరు కూడా అసలు ఛార్జెస్ గురించి పట్టించుకోరు. కానీ నేను ఈరోజు ఏమేమి ఛార్జెస్ ఉంటాయి, ఒక క్వాంటిటీకి ఎంత ఛార్జెస్ వస్తాయి, ఇవి పర్ ట్రేడ్కి మీరు గుర్తుపెట్టుకోండి. పర్ ట్రేడ్కి ఒక ట్రాన్సాక్షన్ అనేది ఎంత ఛార్జెస్ చేస్తారు వాళ్ళు అనే దాని గురించి మనం ఒకసారి మాట్లాడదాం. మీరైతే కంపల్సరీ చూడండి, ఎందుకంటే ఇది చూస్తేనే మీకు ఒక ఐడియా వస్తుంది, ఇన్ని ఛార్జెస్ ఉంటాయా అనే విధంగా ఉంటాయి. అన్ని ఛార్జెస్ ఉన్నాయి. సో ఒకసారి వీడియోలోకి వెళ్దాం. బేసికల్గా నేను ఇప్పుడు షేర్ చేస్తున్న స్క్రీన్ ఏంటంటే జెరోదా వాళ్ళది. 2 స్క్రీన్ షాట్స్ పెట్ట పైన కింద ఏంటంటే మనకు కొంచెం క్లారిటీ ఎక్కువ ఉంటుందని గ్రోలో స్క్రీన్ షాట్ తీసేసుకున్నా. ఈ 3 ఫస్ట్ వీటి గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆ తర్వాత మనం ఛార్జెస్ చూద్దాం. చూడండి, ఫస్ట్ ఇంట్రాడే, జెరోదా ఇంట్రాడే ఈక్విటీ, డెలివరీ ఈక్విటీ, టూ ఉన్నాయి కదా. నెక్స్ట్ ఫ్యూచర్స్ సపరేట్, నెక్స్ట్ ఆప్షన్ సపరేట్. ఇక్కడ నేను తీసుకుంది సింగిల్ క్వాంటిటీ తీసుకున్నా. మీరు ఇక్కడ చూస్తే సింగిల్ క్వాంటిటీ, ఓన్లీ 1 క్వాంటిటీ. ఇక్కడ చూస్తే 100 క్వాంటిటీ, సేమ్ థింగ్. నేను 100 క్వాంటిటీ తీసుకున్నా, సింగిల్ క్వాంటిటీ తీసుకున్నా. ఇప్పుడు చూడండి, సో టర్న్ ఓవర్ 210 చూసారా, టర్న్ ఓవర్ వేసారు. అంటే మనం బై కొన్నది 100కి, సెల్ చేసింది 110కి, అంటే ఇది మొత్తం కలిసి 210 టర్న్ ఓవర్ వేసాడు. ఎందుకంటే బై అండ్ సెల్ కాబట్టి. నెక్స్ట్ దాని కింద బ్రోకరేజ్, ఇక్కడ ఈక్విటీలో 0.06 ఉంది. 0.06 కదా అని మీరు ఒక నిమిషం ఆగండి, తొందరపడొద్దు. 0.06 ఉంది కదా. ఎస్టీటీ టోటల్ 0 ఇక్కడ సింగిల్ క్వాంటిటీకి. నెక్స్ట్ తర్వాత ఎక్స్చేంజ్ ట్యాక్స్ ఛార్జ్ 0.01, సో ఇది. నెక్స్ట్ జిఎస్టీ 0.01. నెక్స్ట్ సెబీ ఛార్జెస్ 0, స్టాంప్ డ్యూటీ 0, టోటల్ ట్యాక్స్ అండ్ ఛార్జెస్ 0.08, పాయింట్స్ టు బ్రేక్ ఈవెన్ 0.08, నెట్ ప్రాఫిట్ అండ్ లాస్ 9.92. సో బేసికల్గా మనకు 10 రూపాయలు వస్తే 9.92 వచ్చేసినాయి ఇక్కడ ఈక్విటీలో. రిమైనింగ్ అన్ని లాస్ అన్నట్టు. జస్ట్ 0.08 మనకు బ్రోకరేజ్ ప్లస్ ట్యాక్స్ కట్, ఓన్లీ సింగిల్ క్వాంటిటీకి ఇంత లాస్. జస్ట్ 9.9, 10 రూపాయలు వస్తే ఓకే. 0.08 మనకు లాస్ అనుకోండి. ఇక్కడికి వస్తే ఈక్విటీది 100 క్వాంటిటీకి బ్రోకరేజ్ చూడండి, ఆడెంత 0.06, ఇక్కడ 6.3. అంటే క్వాంటిటీ 100 పెంచేసరికి దాన్ని 100తో మల్టిప్లై చేశాడు. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ ఎస్టీటీ టోటల్ పడింది. ఇక్కడ ఎస్టీటీ టోటల్ లేదు, ఇక్కడ 3 రూపీస్ పడింది. నెక్స్ట్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్ చార్జ్ 0.7, అక్కడ 0.01 పెరిగింది. అంటే క్వాంటిటీ పెరిగే కొద్దీ ప్రతిదీ మారుతుంది. నెక్స్ట్ జిఎస్టీ 1.26, అక్కడ 0.01. నెక్స్ట్ సెబీ ఛార్జెస్ 0.02, అక్కడ సెబీ ఛార్జెస్ 0. ఆ తర్వాత టోటల్ ట్యాక్స్ అండ్ ఛార్జెస్ 11.28, అక్కడ 0.08. నెక్స్ట్ పాయింట్స్ టు బి బ్రేక్ ఈవెన్ 0.11. సో ఇక్కడ వచ్చిన ప్రాఫిట్ 100 క్వాంటిటీకి 988.72 పర్ ట్రాన్సాక్షన్. ఇది పర్ డే కాదు, పర్ ట్రాన్సాక్షన్. ఓకే, ఇది ఈక్విటీ. సో డెలివరీకి ఇక్కడ ఫస్ట్ దాంట్లో 210 టర్న్ ఓవర్ సేమ్. సో ఇక్కడ ఎక్స్ట్రా పడింది డిపి ఛార్జెస్ అని 15.34 పడింది ఇక్కడ. ఆ తర్వాత ఇది చూడండి, టోటల్ ట్యాక్స్ అండ్ ఛార్జెస్ 15.35. నెక్స్ట్ పాయింట్స్ టు బి బ్రేక్ ఈవెన్ 15.35, అంటే 15.35 టోటల్ ఛార్జెస్ పడినాయి మనకి. అంటే ఇంకా లాస్లో మనమే 5 రూపీస్ నెగిటివ్లో ఉన్నాం. వచ్చిన 10 రూపాయలకి -5.35 మనమే లాస్లో ఉన్నాం. ఇక్కడికి వస్తే సేమ్ డెలివరీ ఈక్విటీకి వస్తే ఎస్టీటీ టోటల్ 21, అక్కడ ఎస్టీటీ లేదు. ఓకే, నెక్స్ట్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్ 0.7, డిపి ఛార్జెస్ 15.34. చూడండి, సింగిల్ ట్రాన్సాక్షన్ అయినా సింగిల్ క్వాంటిటీ అయినా ఎన్ని క్వాంటిటీ అయినా ఇక్కడ డిపి ఛార్జెస్ మాత్రం సేమ్ ఉన్నాయి, 15.34. నెక్స్ట్ టోటల్ ట్యాక్స్ అండ్ ఛార్జెస్ 40 రూపీస్ అయింది, 39.19.
పాయింట్స్ టు బి బ్రేక్ ఈవెన్ 0.39, సో 960.81 అంటే మనకు వచ్చే 1000 క్వాంటిటీ ఇంటూ 10 రూపీస్ వేస్తే 1000 రూపీస్, 100 క్వాంటిటీ ఇంటూ 10 రూపీస్ వేస్తే 1000, దాంట్లో 960.81 అంటే 39.19 రూపీస్ ఛార్జెస్ పోయినాయి పర్ ట్రాన్సాక్షన్కి. ఇలా మల్టిపుల్ ట్రాన్సాక్షన్ చేస్తే ఏంటి పరిస్థితి? నెక్స్ట్ F&O చూద్దాం. F&O సింగిల్ క్వాంటిటీ ఉన్నప్పుడు, సో టర్న్ ఓవర్ 210, బ్రోకరేజ్ బై అండ్ సెల్ 40 రూపీస్ వేసుకున్నాడు, బై చేస్తే 20, సెల్ చేస్తే 20. ఓకే, నెక్స్ట్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్ 0.1, ఇక్కడ GST 7.22, నెక్స్ట్ తర్వాత టోటల్ ట్యాక్స్ అండ్ ఛార్జెస్ 47.32, సో 47.32 పడుతుంది ఒక సింగిల్ క్వాంటిటీ చేస్తే. ఓవరాల్గా -37.32 మనకే లాస్ అన్నట్టు, అంటే వచ్చిన 10 రూపాయలు పోను -37, ఓవరాల్గా 47.32లో లాస్లో ఉంటున్నాం. నెక్స్ట్ F&O ఆప్షన్లో చూస్తే సో సేమ్ STT టోటల్, ఇక్కడ STT లేదు సింగిల్ క్వాంటిటీకి STT వేయట్లేదు, కానీ ఇక్కడ 100 క్వాంటిటీ వచ్చేసరికి 7 రూపీస్. ఇక్కడ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్ 0.1 ఉంది, ఇక్కడ చూడండి, అంటే క్వాంటిటీ పెరిగే కొద్దీ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్ ఛార్జ్ అనేది పెరుగుతుంది. అంటే జస్ట్ 100 క్వాంటిటీకి ఎలా ఉంటే మల్టిపుల్స్ ఆఫ్ క్వాంటిటీ మీరు చేస్తుంటే ఏంటి పరిస్థితి అని మీరు ఏ రోజు ఆలోచించలేదు. సో ఇన్ని ఛార్జెస్ ఉన్నాయి. నెక్స్ట్ GST 9.09, అక్కడ 7.22, అంటే ఇక్కడ కూడా చేంజ్ అవుతుంది. సెబీ ఛార్జెస్, అక్కడ సెబీ ఛార్జెస్ లేవు, 0.02 వచ్చేసింది. ఇక్కడ ఓవరాల్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ 66.61 రూపీస్ వచ్చేసింది ఇక్కడ 100 క్వాంటిటీ వస్తే. అంటే సింగిల్ క్వాంటిటీకే ఇంత పడితే ఇంకా మర్చిపోయారు మీరు. దీనిపైన మనకు షార్ట్ టర్మ్ గేమ్ ఉంది కదా, తీసుకొచ్చారు కదా పెద్ద మనిషి మన బాబమ్మ, ఆమె 15% నుంచి 20% తీసుకొచ్చారు. సో అది కూడా ఉంది మీకు ప్రాఫిట్ మీద, మళ్ళీ షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ గెయిన్స్ పైన అది కూడా ఉంది. ఓన్లీ లాస్ వస్తే లేదు, మనకి ప్రాఫిట్ మీద ఉంది. ఇక్కడ క్లారిటీగా ఉంటుందని ఇక్కడ ఒకసారి పెట్టాను. సో టర్న్ ఓవర్ 21,000 అని తీసుకున్నాడు. సో బేసికల్గా ఓకే, అది ఇది సేమే ఆల్మోస్ట్. ఇది మనకున్న ఛార్జెస్ మీరు చూడండి, ఈక్విటీకి, డెలివరీకి, ఫ్యూచర్స్కి, ఆప్షన్స్కి ఇన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ ఛార్జెస్ ఉన్నాయి. మీరు ఒకసారి ఆలోచించి బై చేయడం, సెల్ చేయడం అనేది చాలా థింక్ చేసి చేయండి. ఏదో నేను నేర్చేసుకుంటా కదా, ఒక డైలీ ఒక 100 ట్రేడ్స్ చేస్తా, 100 ఇంటూ ఓకే, అవి మీరు ఎంత క్వాంటిటీ పెడుతున్నారు ఇంపార్టెంట్ అన్నట్టు. 100 ఇంటూ ఇన్ని మల్టిపుల్స్ ఆఫ్ ఛార్జెస్ చేస్తే మీకు ఎంత అవ్వాలి పర్ డే ట్రాన్సాక్షన్కి, మీరు ఎంత ఛార్జెస్ కడుతున్నారు గవర్నమెంట్కి అనేది మీరు ఆలోచించుకోవాలి. సో బేసికల్గా ట్రేడింగ్లో మనకు తెలియకుండా బాగుపడేది మాత్రం గవర్నమెంట్ ప్లస్ ఈ సెబీ ఎక్స్చేంజెస్ ఏవో అవుతున్నారో వాళ్ళే బాగుపడుతున్నారు. మనం బ్లైండ్గా చేయడం వల్ల ఒకరికి బెనిఫిట్ చేస్తున్నాం తప్ప మనకు వచ్చేది ఏం లేదు కదా. సో ఆలోచించండి. ఇవి ఛార్జెస్ మీరు ఒకసారి మళ్ళీ ఒకసారి డెప్త్గా చూడండి. ఎందుకంటే మీరు ఏదో నేను పేపర్ ట్రేడింగ్ చేస్తున్నా, టెస్ట్ కేసులే కదా అని అనుకుంటే మీరు ఈ పేపర్ ట్రేడింగ్లో కూడా అమౌంట్ పోతున్నది, లాస్ అయినా కూడా అమౌంట్ పోతుంది, ప్రాఫిట్ అయినా అమౌంట్ పోతుంది అన్నట్టు ఆలోచించండి. ఇక్కడ జస్ట్ టెస్ట్ కేసు లాగా మీరు జెరోదా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి నేను బై సెల్ 110 పెట్టా కదా, ఇక్కడ బై 110 పెట్టి సెల్ 100 పెట్టండి అన్నిట్లో. ఓకే, అప్పుడు పెడితే ఏమవుతుందంటే మీకు అమ్మిందే నెగిటివ్లో ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఉంటాయా లేదా, ఈ ఛార్జెస్ అన్నీ ఉంటున్నాయా లేదా అని ఒకసారి చూడండి అన్నట్టు. అప్పుడు మీకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. మీరు ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా గవర్నమెంట్కి ఛార్జెస్ కట్టాలి. ఇన్ని ఛార్జెస్ చూడండి, STT, ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్, GST, సెబీ ఛార్జెస్, స్టాంప్ డ్యూటీ, టోటల్ ట్యాక్స్ అండ్ ఛార్జెస్ ఇన్ని ఉన్నాయి మనకి. అవన్నీ కలిపితే అవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ ఈ DP ఛార్జెస్ అనేది డెలివరీకి ఎక్స్ట్రాగా యాడ్ అయిపోయింది అన్నట్టు. ఇన్ని ఛార్జెస్ ఉన్నాయి, ఆలోచించి ట్రేడింగ్ చేయండి. పేపర్ ట్రేడింగ్ అని నేను చెప్పింది కూడా అందుకే. జస్ట్ పక్కన ఒక పేపర్ తీసేసుకోండి, ఒక ప్రైస్ మీకు మీ ప్యాటర్న్లోకి వచ్చిందా, మీ స్ట్రాటజీలోకి వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే ఆ ప్రైస్ నోట్ డౌన్ చేసుకోండి. ఆ తర్వాత మీరు ఎక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటారో అక్కడ పెట్టుకోండి, టార్గెట్ ఎక్కడ పెడుతున్నారో అక్కడ పెట్టేసుకోండి. ఇవన్నీ ఒక 5 to 6 months చేసిన తర్వాత మీకు రియల్ టైం దీన్ని ఇక్కడ అప్లై చేసుకోవడానికి రావాలి. కానీ నేను ఫస్టే పేపర్ ట్రేడింగ్లే ఇక్కడ చేసేస్తా అనుకుంటే ఇన్ని పడతాయి అన్నట్టు తీసుకుంటే సింగిల్ క్వాంటిటీతోనే ఎక్స్పెరిమెంట్ చేసుకోవాలి స్ట్రాటజీ పైన. ఇది ఒక 1 month పేపర్ ట్రేడింగ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ పేపర్ ట్రేడింగ్ అంటే ఇలానే చేయాలి. లేదా నేను ఏదైనా వెబ్సైట్ చూసేసుకుంటా అంటే అక్కడ వాళ్ళు ఇచ్చే వర్చువల్ మనీతో మీకు భయమే ఉండదు అన్నట్టు. భయం ఉండకపోవడం వల్ల వర్చువల్ మనీయే కదా పోయినా పర్లేదు అని మనం ట్రేడింగ్ చేస్తుంటాం అన్నట్టు. సో ఇది మన వీడియో. రేపు వీకెండ్ డిస్కషన్లో ఒక చిన్న టాపిక్ దొరికింది. ఏంటంటే ఈ స్కామర్స్ ఎలా డబ్బులు సంపాదిస్తున్నారో, అసలు ఆ ప్రైస్ చూస్తే మీరు ఎంత సంపాదిస్తున్నారో అని చూస్తే మీరు పిచ్చోళ్ళు అయిపోతారు. నేను ఆ వీడియో రేపు వీకెండ్ డిస్కషన్లో చెప్తా ఉంటా. లక్షల అమౌంట్ సంపాదిస్తున్నారు వాళ్ళు. ఓకే, దాని గురించి మనం రేపు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. జై హింద్.